నేను పుట్టింది పెరిగింది అంతా మా పేరెంట్స్ దగ్గర. గోరా గారు, సరస్వతి గారు, దాంతో మా అన్నయ్యలు, అక్కయ్యలు, చెల్లెళ్ళు అందరితో పాటు కుటుంబంలో పెరిగాను. అందుచేత నాస్తిక భావాలు, దాని తర్వాత నాస్తికత్వానికి సంబంధించిన విషయ జ్ఞానం అంటే ఎడ్యుకేషన్ అంతా కూడా నాకు చాలా వరకు వచ్చింది. దాంతో నా అంటే నేనే అనుకుంటుంటా, నాకు ఇప్పుడు 85 సంవత్సరాలు రన్ అవుతుంది, రన్నింగ్ 85, దరిదాపు 65-70 ఇయర్స్ నాకు జ్ఞానం అంతా కూడా రకరకాలుగా వస్తుంది. ఎక్కువగా ఎడ్యుకేషన్ దాని మీదే నాకు ఎక్కువ నేను కృషి చేశాను. అందుచేత వాటి చెప్తా. అది మొదలు పెట్టబోయే ముందు ఎడ్యుకేషన్కి సంబంధించే మీ అందరికీ తెలుసు, గోరా గారు చాలా వరకు వారు సంఘం పేపర్ కానీ, ఆర్థిక సమత, దాంతో ఎథీస్ట్ పేపరు, ఇది కాకుండా చాలా వరకు పుస్తకాలు అవి రాశారు. కొన్ని వారి రచనలు పేపర్ల నుంచి కూడా పుస్తక రూపంలో తీసుకొస్తున్నాం. ఆ పుస్తక రూపంలో తీయడానికి ఇప్పుడు మనందరికీ ప్రచారం చేయడానికి అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసింది. అని నేను ఒకప్పుడేమో లెటర్ ప్రెస్, మేము దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి గోరా గారి పుస్తకాలనే ప్రింట్ చేసాం. పిల్లల ద్వారా లెటర్ కంపోజింగ్ చేయించడం, థ్రెడ్లు వేయడం, బైండింగ్ నేర్పడం, అంటే స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి వాటి. ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చేసాయి. కంప్యూటర్లోకి వచ్చారుగా లేటెస్ట్గా మా కుమార్ చాలా వరకు గోరా గారి సాహిత్యం, లవణం గారిది కానీ, విజయం గారిది కానీ, ఇంకా ఇతరవన్నీ అన్ని రకాలు కూడా వారేమో కంప్యూటర్ చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా లవణం గారితో పాటు, హేమలత గారితో పాటు సంస్కార్ దానిలో కూడా కృషి చేశారు. మాకు రకరకాలుగా విజిటర్స్ వస్తూ ఉంటారు. మొన్న ప్రపంచ సభలు 25లో కూడా జరిగాయి. జరిగినప్పుడు దాంతో పంజు గంగూలీ అని ఆయన కార్టూనిస్ట్, కన్నడ అండ్ బాంబేలో ఉంటారు, బిజినెస్ లైన్కి చేస్తూ ఉంటారు. వారు చాలా సైలెంట్గా పార్టిసిపేట్ చేశారు. చాలామంది మీరు చూసుంటారు, మాట్లాడండి అన్నా కూడా 1 మినిట్ కంటే అన్నారు అన్నమాట. కానీ తర్వాత నాతోటి, నాకంటే ఎక్కువగా కుమార్ గారితో చాలా వరకు మాట్లాడి గోరా గారి పుస్తకాలు, సావనీర్లు అన్నీ కలెక్ట్ చేసుకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు గోరా గారి గురించి, కన్నడ భాషలో అన్నమాట. కన్నడ వాళ్ళు గోరా గారి గురించి తెలియదు. నాకు ఒక జర్నలిస్ట్ ఆయన పరిచయం చేశారు. గోరా గారు ఆయన కూడా, ఈయన ఏంటంటే కొద్దిగా గాంధీ అంటే కూడా ఇష్టం. అందుకని ఆయన పుస్తకానికి కూడా ఏం పెట్టారు, గోరా ఎందు గాంధీవాది నాస్తిక అని చెప్పి చేసి రీసెంట్గా పుస్తకం చేశారు. ఇది ఇలా ఉంటే దాని తర్వాత మన కన్నడలో ఇంకోటి నందీశ్వర్ అని చెప్పి ఆయన ఒక గ్రూపు 10 మంది పెట్టుకుని గోరా గారి గురించి కన్నడ భాషలో ఎక్కువగా లేదు, మేము కన్నడ సాహిత్య దీనిలో కూడా ఉన్నాము, 10 మంది కలిసి మేము ఖర్చు పెట్టుకుంటాం ఇది అక్కర్లా, కానీ గోరా గారు అన్నీ కూడా మాకు పంపించండి అంటే. మా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, పుస్తకాలు లేకపోయినాయి. అందుకని ఏం చేసామంటే మేము ఈ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు చాలామందికి పంపించేశాను నేను. 10 పుస్తకాలు చూడండి, 10 పుస్తకాలు. దానంతా వీరు మా లైబ్రేరియన్ శ్రీనివాసరాజు గారు కలిసి చేశారు. నేను వారి పుస్తకం మరి రిలీజ్ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకా చేయలేదుట. వీరితో ఎక్కువ దీనిలో ఉన్నారు. నేను ఇలాగా మా స్టడీ క్యాంప్ దీనిలో మీ పుస్తకాన్ని రిలీజ్ చేసి ఎడ్యుకేషన్, గోరా గారి యొక్క సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. నేను మా మిత్రులందరికీ చూపించే పార్టిసిపెంట్స్కి చెప్తానన్నాను. వారిని కొద్దిగా మెసేజ్ ఇమ్మన్నా, కానీ వారు సింపుల్ మెసేజ్ పంపించారు. అది ఇప్పుడు కుమార్ గారు చదువుతారు, చదివి చెప్పారు పుస్తకాలు. జై ఇన్సాన్.
నేను పంజు గంగూలీ గారు రాసినటువంటి షార్ట్ మెసేజ్ని చదువుతున్నాను. మై ఇంట్రడక్షన్. మై నేమ్ ఈజ్ పంజు గంగూలీ. ఐ ఆమ్ ఏ ముంబైన్ అండ్ కర్ణాటక బేస్డ్ కార్టూనిస్ట్ and a writer in both English and Kannada. Presently, I am working as a cartoonist with Business India magazine. About this book, Gora Emba Gandhivadi Nastika. Until I read Gora's life story, my idea of atheism was limited, so religious and existence of God, but Gora explained the idea of atheism to politics, economy, and the entire sphere of day-to-day life too. Even though Gora was a contemporary of well-known atheists like Periyar and Abraham Kovur in Karnataka, very few known him. While reading Gandhi, I came to know about Gora only in 2023 by a writer and friend of mine. Gandhi is my all-time hero. Gandhi was a proclaimed theist, but in core of presence, he was an atheist, and Gora's else encounter with Gandhi confirmed my assumption of him. This book is an effort of introduce Gora in Kannada. In this effort, the Atheist Center, especially Mr. Niyanta and Mr. Kumar, extended a lot of cooperation in its publication. It was in March by the well-known publishing house Nava Karnataka Publications. Since the book is receiving good reviews, I feel rewarded. Panj Gongoli. మనకి ప్రజాశక్తి బుక్ హౌస్ ఇవన్నీ ఎలాగ ఉన్నాయో వాళ్ళకి నవకర్ణాటక పబ్లికేషన్స్ కూడా ఆల్మోస్ట్ అంతే ప్రజాదరణ పొంది కొంచెం హేతుబద్ధమైనటువంటి రచనలు వాటిని ప్రింట్ చేసినటువంటి ఒక సంస్థ. సో ఆ సంస్థ వాళ్ళు ఈ బుక్ని తీసుకురావడానికి ఆయనకి చాలా చేయూతనిచ్చారు. ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత ఆయన కూడా మన దగ్గరికి ఒకసారి వచ్చి మాట్లాడతానని చెప్పారు. జై హింద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్పానంటే, మనమే కాకుండా మనకు తెలుసు కాకుండా బయట వాళ్ళు కూడా ఎలా ఇన్స్పైర్ అయ్యి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి తెలియడానికి కాన్స్టెంట్గా కూడా టచ్లో ఉన్న. ఇంకా బుక్ రిలీజ్ అవ్వలేదట, కానీ వారు మొన్న ఇలా అనగానే వెంటనే నా కొరియర్లో పంపించారు, ప్రింట్ అయ్యింది దీనిలో అని. అందుకని ఈ రకంగా మనం ప్రచారం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మేము పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఎవరైనా కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు వాటిని. అందుకని గోరా గారివి దాంతో ఇతర రచనలు అన్నీ కూడా కుమార్ గారు, మేము, మా లైబ్రేరియన్ శ్రీనివాసరాజు గారు అందరూ కూడా కృషి చేస్తున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ పంపితే చాలు, మేము మీ అందరికీ వాటిని పంపిస్తాం, లిటరేచర్ అంతా. ఇంకా మన టాపిక్ ఇవాళ ఇప్పుడు తీసుకుని చూసినట్లయితే, నాస్తిక దృష్టిలో విద్యా విధానము అన్నది ముఖ్యంగా తీసుకున్నాం. ఈ రోజుల్లో అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ ఏ రకంగా ఉందో అని. చాలా వరకు సనాతనంగా, పొద్దున సమరం గారు వాడారు సనాతనం అని, అంటే పూర్వము అని అర్థం. మొన్న మధ్య చార్వాక ఆయన చనిపోతే ఆ రోజుల్లో మీటింగ్ మాట్లాడుతుంటే అందరూ ఉన్నారు, సనాతనం అంటే అదేంటే నాస్తికత్వం కూడా సనాతనమే అని మాట్లాడారు. ఎందుకని సనాతనం అంటే ఓల్డ్, ప్రీవియస్ అనే పదం. అందుకని మనం సనాతనం అనగానే ఒక రిలీజియస్ దీనికి, ఒక విధానానికి అలవాటు పడి ఉన్నాం. అందుకని ఈ ఎడ్యుకేషన్ వచ్చే దానిలో మార్పు ఎలాగ తీసుకురావాలి? ఎడ్యుకేషన్ అంటే అక్షర జ్ఞానం మాత్రమే కాదు. అక్షర జ్ఞానంలో ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఉంటుంది. అలా కాకుండా విజ్ఞానం పెంపొందించుకోవాలి. మా తాతగారు అంటే ఈ రోజుల్లో పదాలు కాస్త బ్యాన్ చేశారు అనుకోండి. చదవరికంటే చాకలి మేలు అని అంటే గోరా గారి తండ్రి శంభో గారు రాశారు. చదవరికంటే చాకలి మేలు అని పుస్తకం రాశారు అన్నమాట. మనం ఇప్పుడు పదాలు వాడటలే కదా, వాషర్మెన్ అంటున్నాం. అలా రకరకాల కొన్ని పదాలు వాడాం. ఎందుకని? విజ్ఞానం అన్నది మనం చూసి నేర్చుకుంటాం, దాంతో ఇతరులతో పంచుకుంటాము, సొసైటీలో మనం దాన్ని డెవలప్ చేసుకోవడానికని ఉపయోగిస్తాం.
అందుకని మెయిన్గా మనం ఎడ్యుకేషన్ అని కనుక చూసినట్లయితే మనకి చాలా వరకు విజ్ఞానం అంటే సొంతంగా మనం సంపాదించే రకంగానే వస్తుందన్నమాట. ఫర్ ఏంటి, మన హౌ టు థింక్, హౌ టు యాక్ట్, ఇవన్నీ మనం దానిలో తీసుకొస్తుంటాం. అలాగే ఏదైనా విషయం ఉందంటే క్వశ్చన్ చేసుకోవడానికని, దాంతో ఆన్సర్ పెట్టి నిజ నిర్ధారణ అన్నది ఇవన్నీ కావాలి. ఎడ్యుకేషన్ అందరికీ, పిల్లలకి, స్త్రీలకి, పురుషులకి, దాంతో సమాజానికి అంతా కావాలి. ఎడ్యుకేషన్లో మెయిన్గా మనం చూస్తుంటే కూడా టీచర్లు దీనిలో ఉంటుంది, టీచర్ల రోల్ ఉంటుంది. ఒక 3 years క్రితం ఇక్కడ మన నాస్తిక కేంద్రంలో గోరాగారి దీని సందర్భంలో ఆచార వ్యవహారాలు మూఢనమ్మకాలుగా మారాయి అని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ ఇచ్చాను. ఆచారాలు, అది ఆచారాలంటే ఏ కులమైనా అవ్వండి, ఏ మతమైనా అవనివ్వండి, రకరకాల ఆచారాలు. టు మై సర్ప్రైజ్, నాకు ఆశ్చర్యం వేసింది, 1500 మంది యూత్ పాల్గొన్నారు. 1500 మంది. మాకు ఈ హాలు, కింద హాలు, నేల, అటు మాకు హాస్పిటల్ దగ్గర ఉంటే కవి పక్కన వెనకున్న హాలు, ఆశ్రమైలాంలే అన్నీ నిండిపోయారు జనాలు. ఎక్కడ పెడతారు కూర్చున్నారు, చెట్టు పైన కూడా కూర్చొని రాయండి అన్నాను నేను. అంటే యూత్లో ఎంత దాని గురించి ఆలోచన పెరిగింది అని. ముఖ్యంగా వాళ్ళు చెప్పినవి పాయింట్లు ఏంటంటే ఆచార వ్యవహారాలు, యూత్ ఆలోచన దానిలో ముందు మనలో ఫస్ట్ ఉండాలి. క్వశ్చన్ చేయడం, దాని గురించి పర్స్యూ చేయడం, తర్వాత మనకు వచ్చిన దాన్ని డిస్కస్ చేయడం, మన థాట్స్ని ఇతరులకి చెప్పడం. ఫస్ట్ సాధారణంగా ఈ రోజుల్లో యూత్కి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉంటారు. అందుకని ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఆచారహారాల మీద క్వశ్చన్, అది రైటా తప్ప, నిజ నిర్ధారణ వైపు వెళ్ళాలి. తర్వాత ఏంటి, మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాం కాబట్టి టీచర్స్ రోల్, టీచర్స్ని వాళ్ళని అడగడం, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ నిజంగా ఎథిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిపి కలెక్టివ్గా ఆలోచించేదే అవుతుంది, కలెక్టివ్ డెసిషన్. అందుకని టీచర్స్తో ఉంటే సరిపోదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మేము చేస్తున్నాం, మాకు తెలంగాణలో వర్ధనపేట నుంచి వచ్చింది ఓ సైన్స్ టీచరు, అమావాస్య నాడు ఎలా జరుగుతుంది, పౌర్ణమిలు ఇవన్నీ చెప్తూ ఉంటే ఎవరో కంప్లైంట్ ఇస్తే ఆ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టర్ నోటీస్ ఇచ్చేశాడు, నువ్వేంటో సైన్స్ పాఠం చెప్పట్లేదు, ఏదో చెప్తున్నావుట అని. ఇస్తే ఆయన మాకు చెప్పారు, అదేంటండి సైన్స్ కిందే చెప్తారు, సైన్స్ దానిలో ఇంకోసారి చెప్పరు కదా అంటే, ఆయన ఎడ్యుకేషన్ దీనికి రాస్తే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సైన్స్ చెప్పావా లేదా ఇంకేమైనా చెప్పావా అని అడిగి సరి చేశారు. ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్. అందుకని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఉండాలి, అంతేకాకుండా గవర్నమెంట్కి ఉండాలి, మార్భావాలు రావాలని. గవర్నమెంట్కే కాకుండా మీడియా, మనందరికీ తెలుసు ఈ రోజున సోషల్ మీడియా చాలా ఎక్కువగా ఉంది. మీడియా రోల్ అన్నది కూడా ప్లే చేస్తుంది ఎడ్యుకేషన్ మీద. ఇవన్నీ స్టూడెంట్స్ మెన్షన్ చేశారు, వాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్తుంది. దీనికి ఎందుకు వచ్చింది ఇలా ఆలోచన ఇది అన్నది అంటే క్వశ్చనింగ్ చేస్తూ ఉండడం. గోరా గారు 1961లో వాసవ్య విద్యాలయం అని పెట్టారు. గోరా గారి మనవలు కూడా, మనవరాళ్ళు అందరూ కూడా వాసవి విద్యాలయంలోనే చదివారు. వాసవి విద్యాలయంలో ఇంతకుముందు చెప్పారు రశ్మి గారు కూడా, సమరం గారు కూడా పొద్దున్న చెప్పారు. వాసవ్య అంటే 3 words. వా అంటే వాస్తవికత, రియాలిటీ, ట్రూత్ అవునా కాదా, ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని సత్యం. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే ఏముందండి హాఫ్ సత్యం ఉందంటున్నారు. ట్రూత్ ఈజ్ నాట్ ట్రూత్ ఈజ్ నీతి,
సగం అవినీతి ఉంటుందని. అందుకని వాస్తవికత అంటే రియాలిటీ, సంఘ దృష్టి. దాని రెండోది అంటే సంఘ దృష్టి, సోషల్ అవుట్లుక్. మనం చేసే కార్యక్రమం ఇతరులకు ఉపయోగపడుతాం లేదా, ఇతరులకు కన్సర్న్గా ఉందా లేదా, కలిసి కంబైన్డ్గా చేస్తున్నామా లేదా అన్నది సోషల్ అవుట్లుక్ దానిలో డెవలప్ చేయడం. దాంతో అంటే వ్యక్తిత్వం, ఇండివిజువల్ అంటే ఫ్రీ, మనం ఫ్రీడమ్ మనకు ఉండాలి, స్వేచ్ఛ ఆలోచించడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి. అందుకని గోరా గారు వాస విద్యాలయం పెట్టి కింద ఒకటి ఉండేది, ఫర్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ సివిక్ సెన్స్, డెవలపింగ్ సివిక్ సెన్స్ అని, ఫర్ సైంటిఫిక్ అవుట్లుక్ అండ్ డెవలపింగ్ సివిక్ సెన్స్. అంటే అది వాస విద్యాలయంలో జరిగే దానిలో అంటే సైంటిఫిక్ అవుట్లుక్ అంటే శాస్త్రీయ దృష్టి, క్రిటికల్ థింకింగ్, శాస్త్రీయ దృష్టి క్రిటికల్ థింకింగ్ నేర్పడం, ప్రతి దాని గురించి ప్రశ్నించడం, అందుకని ప్రశ్నితులతో డిస్కస్ చేయడం, దానిలో తీసుకొచ్చిన తర్వాత నిర్ధారణ చేసుకోవడం, ఇవన్నీ కావాలి. దాని సివిక్ సెన్స్ అంటే మనం సొసైటీలో ఎలా బిహేవ్ చేస్తాం, నీతి నియమము నిబద్ధత ఇవన్నీ చాలా వరకు చెప్పుకుంటుంటాం కదా. దీనిలో టీచర్స్ రోలు, పేరెంట్స్ రోలు, దానితో అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరిది కూడా ఉంటుంది, ప్రతి వాళ్ళ యొక్క రోల్ అన్నమాట. దాంతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది కూడా ఉంటుంది, గవర్నమెంట్ అన్నీ ఉంటాయి. దీనికి ఉదాహరణగా కూడా కొన్ని నేను గోరా గారి లైఫ్లో నుంచి మీకు కొద్దిగా తెలియజేస్తాను. గోరా గారు మామూలుగా పిఆర్ కాలేజీలో కాకినాడలో చదివారు, హై స్కూలు కాలేజీ అయిపోయిన తర్వాత మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో న్యాచురల్ సైన్స్ అంటే బాటనీ, జువాలజీ, జియాలజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. చేసిన తర్వాత మధురైలో ఉద్యోగం వచ్చింది. అందుకని మధురై కాలేజీలో, క్రిస్టియన్ కాలేజీలో ఉద్యోగానికి చేరారు. చేరగానే అది మధురై ఇండస్ట్రియల్ సిటీ కాబట్టి దాని తర్వాత ఎక్కడైనా ఉండడానికి రెసిడెన్స్ కావాలి అని అంటే అక్కడ దగ్గరలో ఎక్కడ దొరకల. ఊరు బయట ఒక పాడుబడిపోయిన 4 పోర్షన్ల గల ఇల్లు కనిపించింది. అందరూ అన్నారు దెయ్యాల కొంప అన్నారు. దెయ్యాల కొంప అనేసరికల్లా గోరా గారికి అనిపించింది దెయ్యాలు భూతాలు అన్నీ మనం ఊహించుకునేవే, అసలు లేనే లేవు, ఇవన్నీ ఏమిటని. వెంటనే అంటే క్రిటికల్ థింకింగ్ అన్నది చూడండి, ఎక్కడ ఎలా డెవలప్ అవ్వాలో క్రిటికల్ థింకింగ్ మనకి రావడానికి స్ఫూర్తించాలి. ఆయన ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి నాకు అద్దెకి కావాలి, ఓ 2 రూములు ఇవ్వమంటే ఆయన దెయ్యాల గొంప ఎవరు ఉండలేదు, పీక్కు తినేస్తాయట ఇది అంటే, దెయ్యాలు భూతాలు అంటే అయితే సగం రెంట్గా ఇస్తానని చెప్పి 2 రూములు ఇచ్చారు. ఇస్తే ఆయన అంతా ఊడ్చుకొని 2 రూములు ఉన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూసరికి జనాలు చేరున్నారు చుట్టూ. ఏమిటి అంటే గోరా గారిని రాత్రిపూట దెయ్యాలు పీక్కు తినేసినాయని. ఆయన మనకు కనిపించదు, ఇక ఇదైపోయింది అంటే ఈయన శుభ్రంగా లేచి ఇల్లు అంతా శుభ్రంగా ఊడుస్తూ మిగతా పర్సన్ కాంపౌండ్ అంతా కూడా చేస్తూ ఉంటే అదేంటి క్రిటికల్ థింకింగ్ అంటే ఒక విషయం ఏదైనా చెప్పగానే మనం వెంటనే ఇదైపోకుండా ఎలా ఆలోచించాలని. ఇది గోరా గారికి 21 సంవత్సరాల వయసులో వచ్చిన ఇది స్టార్ట్ అయిన దీనిలో అది ఎడ్యుకేషన్. మనకి ఎథిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండాలి, మనకి ఎవరైనా చెప్పగానే వెంటనే సబ్మిట్ అయిపోకూడదు. అందుకని దానిలో మనం వెంటనే దాని గురించి పర్సూ చేయడానికి ఇది విజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎథిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే ఇది అయిన తర్వాత అనదర్ సెకండ్ ఇన్సిడెంట్ మధురై కాలేజీలోనే ఆయన బాటనీ జువాలజీ చెప్తూ ఉండేవారు. చెప్పిన తర్వాత క్రిస్టియన్ కాలేజ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. క్రిస్టియన్ కాలేజెస్లో ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ పంపేటప్పుడు డిటెన్షన్ సిస్టమ్ అని ఉంటుంది. వాళ్ళు సెలెక్టివ్ ఎగ్జామినేషన్ పెడతారు, సెలక్షను, దానిలో పాస్ అయితేనే పంపుతారు, లేకపోతే డిటైన్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే క్లాస్ చదువుతారు అన్నమాట, అదే సబ్జెక్ట్. సరే గోరా గారు సెలెక్ట్ చేశారు,
అందరూ పాస్ అయిపోయారు. పాస్ అయిపోయిందే ప్రిన్సిపాల్కి తీసుకెళ్ళి ఇచ్చారు. డబ్ల్యూజీ వేల్స్ అని ఆయన ఒక యూరోపియన్ ప్రిన్సిపాల్. ఆశ్చర్యపోయి, ఏంటయ్యా అందరిని సెలెక్ట్ చేసావు, మనకి కాలేజీకి పర్సంటేజ్ పడిపోతుంది, ఇలా అందరినీ పంపించడానికి వీలు ఉండదు అని చెప్పి అన్నారు. గోరా గారు ఏమన్నారంటే, నేను టీచర్ని, టీచర్ బాధ్యత నాకున్న స్టూడెంట్స్ చదువు చెప్పాలి, వాళ్ళు పాస్ అయ్యేట్టు చూడాలి. స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటారు. వాళ్ళకి అర్థమయ్యేట్టు, ఆ సబ్జెక్ట్ తెలిసేట్టుగా, మినిమం పాస్ మార్కులు వచ్చేట్టుగా చూడవలసిన బాధ్యత నాది యాజ్ ఎ టీచర్. వాడు ఎవరన్నా ఫెయిల్ అయ్యారంటే ఇట్స్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టూడెంట్, ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద టీచర్. అది నాస్తిక దృష్టి అంటే గోరా గారిది. ఎగ్జామ్స్ ప్రిన్సిపాల్ ఏమన్నాడు, అండర్ వన్ కండిషన్ నేను ఒప్పుకుంటా అన్నాడు, నా రెగ్యులర్ పర్సంటేజ్ వస్తే యువర్ జాబ్ విల్ కంటిన్యూ, అదర్వైజ్ యూ హ్యావ్ టు లీవ్ ద కాలేజ్ అన్నాడు. గోరా గారు ఏం చేశారు, వచ్చి క్లాసులో చెప్పారు, నేను నా డ్యూటీ చేశాను యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ స్టూడెంట్ నౌ ఇట్స్ యువర్ డ్యూటీ టు పాస్ ఎగ్జామ్ అని. ఎప్పుడైతే గోరా గారు ఇలా చెప్పారో, స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్పారు. నా జాబ్ మీ మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ సంవత్సరం స్టూడెంట్స్ అందరూ చదివి ఒకరికొకళ్ళు కోఆపరేటివ్గా చెప్పుకొని నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాసెస్, నో ఫెయిల్యూర్స్ అంటే ఎథిస్టిక్ దృష్టిలో ఎడ్యుకేషన్కి టీచర్స్ రోల్ ఏంటి, స్టూడెంట్స్ రోల్ ఏమిటి, రెండు చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత థర్డ్ ఇన్సిడెంట్ అదే కాలేజీలో. ఎప్పుడైతే బాగా పర్సంటేజ్ వచ్చిందో, ఆ ప్రిన్సిపాలు, మై డియర్ యంగ్ మ్యాన్, నాకు 21 సంవత్సరాలు గోరా గారికి, భుజం తట్టి, నువ్వు క్రిస్టియన్ అయిపోతే నిన్ను పిహెచ్డి అన్నీ చేయిస్తాం, విదేశాలకు ఇస్తాం, ఖర్చులన్నీ మేమే పెట్టేసుకుంటాం అన్నారు. అప్పుడు గోరా గారు నాస్తిక దృష్టితో ఆలోచించారు. అంటే అప్పటికి ఇంకా నాస్తికులు అనుకోలేదులేండి. అరే ఇదేంటి, నేనేదో మా గోరా గారి తండ్రి వాటిలో దీనిలో వస్తున్నాం, అప్పుడు నా హిందూ సాంప్రదాయంలో ఉండేది ఇండియన్ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, నేను క్రిస్టియన్ అయిపోవడం ఏంటి అని ఆలోచన వచ్చి కన్వర్షన్కి అప్పుడు బైబిల్, ఖురాను, దాని తర్వాత రకరకాల వేదాలు అన్నీ చదివేశారు, A to Z. మనం అంతా చెప్పుకుంటూ ఉంటాం కదా, హ్యూమన్ రేస్ 3000 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు ఏదైనా అవనివ్వండి, అసలు హ్యూమన్ సైంటిఫిక్ డెవలప్మెంటే 4500 సంవత్సరాలు, అంతకుముందు నుంచి లేదు. అసలు ఎంత వెనక్కి వెళ్ళినా 6000 సంవత్సరాలకు కూడా లేదు అసలు. మనసుకి స్కెలిటన్స్ ఇవి ఏవి కనిపించట్లేదు, ఫాసిల్స్ కానీ అన్నీ అన్నమాట. సరే, అన్నీ చూస్తే ఆచార వ్యవహారాలు అన్నీ చూసినట్టయితే చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జురాషియన్, ఇంకేదైనా సరే, పర్షియన్ ఏదైనా అవనివ్వండి, కానీ అన్నిట్లో ఒకటే కనిపించింది, దైవభావంకి వణిగి ఉండడము. అంటే స్లేవ్ మైండ్ అన్నది ఈ 3500 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ స్లేవ్ మైండ్కి అలవాటు పడిపోయాం. అందుకని గోరా గారు దాని గురించి క్షుణ్ణంగా పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే అన్ని మత గ్రంథాలు ఇవన్నీ ఆచార వ్యవహారాలకు సంబంధించి చదివారో, వారిలో ఈ ఎథిస్టిక్ యాటిట్యూడ్ పెరిగింది. సప్రెస్ చేసేసి ఉంచుతున్నారు మనిషిని. అందుకని మనిషికి విలువను తీసుకురావాలి, నీతి కావాలి అన్నది ఎథిస్టిక్ థాట్ అక్కడ స్టార్ట్ అయింది. అయితే ఆ సంవత్సరం అయ్యేసరికల్లా బెటర్ జాబ్గా గోరా గారికి కోయంబత్తూర్, దాంతో ఇది కాటన్ రీసెర్చ్ సెంటర్లో జాబ్ రావడం, అలాగే దాంతో శ్రీలంకలో కొలంబోలో కూడా ఆనంద కాలేజీలో జాబ్ రావడం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కింద ఇక్కడ మా
కోయంబత్తూరు నుంచి కొలంబో వెళ్ళారు. కొలంబోలో ఎక్స్పీరియన్స్ కూడా అదే. కొలంబోలో ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే మనం దానిలో మూఢనమ్మకాలకు సంబంధించి ఇది మన ఇది వచ్చింది, ఇది గ్రహణాలు, సూర్యుడు మూఢనమ్మకాలు వస్తే సరస్వతి గౌర గారిని ఫస్ట్ చైల్డ్ బర్త్ దీనిలో ఉంటే తీశారు. ఇది ఎథిస్టిక్ థాట్తో క్రిటికల్ థింకింగ్కి ఆలోచించి బయట తిరిగి చేశారు. ఇలా ఈ రకంగా మనం చూసినప్పుడు ఎడ్యుకేషన్ దీనిలో గోరా గారు చాలా వరకు ఎథిస్టిక్ లైఫ్ ఎడ్యుకేషన్ మనకి ఏ రకంగా ఉండాలి అని చెప్పారు. చెప్తే దీనిలో మనం చూసినట్లయితే ఎక్కువగా ముందు ఎడ్యుకేషన్ అనేసరికి ఎలా ఆలోచనా శక్తిని పంపించడం, వాట్ టు థింక్ అని తెలుసుకోవడం, క్వశ్చనింగ్ చేయడం, దాని తర్వాత ఇతరులతో కోఆపరేటివ్గా డిస్కస్ చేయడానికని, దాని తర్వాత మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా అయితే ఇప్పుడు నేను చెప్పాను మీకు వచ్చిందో వాటిని సాల్వ్ చేసుకోవడం. అంతేకాకుండా ఒక అయ్యో ఇది అయిపోయింది అదే అని కాకుండా ఇతరులతో డిగ్నిఫైడ్గా మనం వాటిని ఎలా చేస్తాం, ఏదైతే పిడివాదన చేయకుండా అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మనం ఏ రకంగా చేసుకుంటాం దీన్ని, ఏదైనా ఒకటి చెప్తే రీజనింగ్ దానిలో ఏముంది మనం రీజన్ దీనిలో తీసుకొస్తుంటాం. దాని తర్వాత సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం, క్రిటికల్ థింకింగ్, దాంతో శాస్త్రీయ దృష్టిని పెంపొందించుకోవడానికి, దాంతో హ్యూమన్ వాల్యూస్ పెంచడం వచ్చి పొందార రామసుబ్బారెడ్డి గారు చెప్పారు ఫైర్ వాకింగ్ అని. మనం ప్రతిదీ చూపించవచ్చు, ప్రతిదీ ఫైర్ వాకింగ్ ఇస్ ఏ సైంటిఫిక్ ఇది. అలాగే ఆ మధ్య వినాయకుడు పాలు తాగాడంటే అందరూ పట్టేశారు పాలు తాగడానికి. ఇట్స్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్, అది లిక్విడ్స్కి సాలిడ్స్కి ఉండేది. వినాయకుడేమో సాలిడ్, మిల్క్ ఏమో లిక్విడ్, కాబట్టి కొహెసివ్ ఫోర్స్ వలన అది వాటిల్లో పీల్చేసుకుంటూ ఉంటుంది, చాక్ పీస్ పీల్చుకున్నట్లుగా. దాని తర్వాత మనకి ఈక్వాలిటీ తీసుకురావడం, ఎడ్యుకేషన్లో అందరికీ ఏ రకంగా మనం తీసుకొస్తామో అని చెప్పి ఈక్వాలిటీ తీసుకురావడానికని ఎలా మనం కృషి చేస్తాము అన్నది. దాని తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఎవరైనా పిల్లలు కానీ ఏదైనా ఉంటే వాళ్ళ కొత్త ఆలోచన, అందుకనే మీకు హైపాథసిస్ అంటుంటారు, వస్తూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉండి దానిలో చేయడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా దాంతో రెస్పాన్సిబిలిటీ సొసైటీ కనుక, అంటే మనం సొసైటీ అందరూ ఇప్పుడు కలెక్టివ్, ఇప్పుడు మనందరం ఉన్నాం, కలెక్టివ్గా తీసుకుంటున్నాం అనమాట రెస్పాన్సిబిలిటీ అని. అలా ఈ రకంగా చూసినప్పుడు దీనిలో టీచర్స్ రోల్ కూడా చాలా ఉంటుంది, ఉమెన్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత మనకి ఈ సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేసుకోవడానికి ఏంటంటే అబ్జర్వేషన్ అన్నది చాలా కావాలి. అసలు సైన్స్ అంటేనే అబ్జర్వేషన్ అండ్ మెజర్మెంట్. మన పిల్లలు నేను అడుగుతుంటే చాలామంది వస్తుంటారు, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, మీకు ఇంటికి ఇటు అటు అస్తమించడం ఎలా చేస్తున్నాడు, అలాగే సూర్యోదయం నుంచి సూర్యాస్తమైన దగ్గర సూర్యుడు ఎలా ప్రయాణం చేస్తున్నాడు, అలాగే మనం చూసినట్టయితే మూన్, చంద్రుడు అమావాస్య నుంచి పౌర్ణమికి, పౌర్ణమి నుంచి అమావాస్య ఎలా వెళుతున్నాయి అంటే పిల్లల్లో ఒక ఎడ్యుకేటివ్ సిస్టమ్ని మనం డెవలప్ చేయడం అనేది చాలా అవసరం. ఎడ్యుకేట్ చేసి సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయడం, దాంతో టెస్టింగ్ చేయడం అన్నది, ఏదైనా ఒక విషయం వచ్చిందంటే మనం అందుకని ప్రయోగాలు చేస్తున్నాం సైంటిఫిక్ దీనిలోనమాట ఆ రకంగా. అలాగే మనకి ఈ ఎవిడెన్స్ ఫైండింగ్, అసలు ఎవిడెన్స్ దొరికినాయా లేదా, ఇప్పుడు మనకి నెక్స్ట్ లెక్చర్ నేను కూడా ఇవ్వబోతున్నాను. దాని తర్వాత మన బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ ఎలా వచ్చిందని, అసలు ప్రాణం ఎలా వచ్చిందని, హాకిన్స్ది కూడా ఉందిగా చాలా వరకు బ్లాక్ మ్యాటర్ వీటిల్లో అని, అసలు నెవర్ ఎండింగ్ అంటే ఒకటి ఎండ్ అవుతుంటే ఒకటి బిగిన్ అవుతూ ఉంటుంది, ఒకటి ఎండ్ అవుతూ ఉంటుంది ఒకటి బిగిన్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఈ రకరకాలుగా వస్తున్నాయి. ఆ రకంగా చేయవలసి వస్తుంది. దాని తర్వాత మనం ఇంకా చూసినట్లయితే ఎస్ట్రాలజీ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా ప్రజలు ప్రశ్నలు వేస్తుంటారు. దాని తర్వాత మనకి హస్త సామగ్ర్యం, పొద్దున ఎలాగ రామసుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు, ఇవంతా ఎలాగ మూఢనమ్మకాలు మనకు వస్తూ ఉంటాయి. సజెస్ట్ అనమాట, సజెస్టివ్ దీనిల వల్లనే మనకి ఇవన్నీ రకరకాలుగా వెళ్తుంటాయి. ఈ సజెషన్ని మనం ఎలా చేస్తాం, ప్రేమానంద్ గారు, దాని తర్వాత మనకి స్వామినాథన్ గారు కూడా బిగినింగ్ రోజుల్లో వచ్చి కొవ్వూరు గారితో వచ్చి చేశారు. ఆయన స్వామినాథన్ గారు కూడా చాలా వరకు మనకి ఇవన్నీ చూపించారు సైంటిఫిక్ ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నాయని. అలాగే మనకి
ఈ రకరకాల డిసీజెస్ మనకు ఇప్పుడు కాస్త తగ్గినాయి. పూర్వం రోజుల్లో ఉండేది అమ్మవారు అని ఇదైనా మందులు వేయకుండా జాండీస్ వచ్చిన వీటిలో ఇవన్నీ ఏంటంటే మన ఎడ్యుకేషన్ ప్రజల్లో తీసుకొచ్చినప్పుడు ఎలా చేస్తాము అని చెప్పి డిసీజెస్ కంట్రోల్లో చేయడం ఇలాంటివి చాలా వరకు మనకు ఉన్నాయి. అలాగే ప్రమోటింగ్ ఈక్వాలిటీ, సమానంగా అందరూ సమానంగా ఉండే ఎడ్యుకేషన్ మనం ఎలా ప్రమోట్ చేస్తాం. దాని తర్వాత ఈ జెండర్ బయాసులు కానీ, వాళ్ళు పుట్టారు వాళ్ళు పెట్టకూడదు, ఇది తక్కువ, ఇవన్నీ భావాలు ఉన్నాయి. వాడు అలా పుట్టాడు, వీళ్ళలా పుట్టాడు, వాడికి అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పి అలా ఉన్నాయి. ఈ డిస్క్రిమినేషన్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఇప్పుడు క్యాస్ట్ అండ్ రిలీజియన్ చాలా వరకు డివైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనం ఈ సైంటిఫిక్ ఎడ్యుకేషన్, ఎథిస్టిక్ ఎడ్యుకేషన్లో అవి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే లేకపోతే ఇప్పుడంతా కూడా పొలిటికల్గా చాలా వరకు హైలైట్ చేసేస్తున్నారు. పొలిటికల్ డిఫరెన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందుకని ఈ హ్యుమానిటీని డెవలప్ చేసుకోవడానికి ఈ క్రిటికల్ థింకింగ్, యూనివర్సల్ దీనిలో కూడా చాలా, అలాగే ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి మనకి చాలా అవసరం. ప్రతి వాళ్ళు వ్యక్తిగా వాళ్ళు ఎలా చేయగలరు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఫియర్, ప్రతిదానికి భయం ఎలాగ తీసేస్తాం, ఇవన్నీ మనం ఆ ఎడ్యుకేషన్, ఎథిస్టిక్ ఎడ్యుకేషన్లో ఫియర్ తీసేసేయడానికని ఇప్పుడు గోరా గారు చాలా లైఫ్లో వాళ్ళని చూపించారు మనకి ఈ ఎథిస్టిక్ ఎడ్యుకేషన్ దీనిలో ఉన్నప్పుడు. అలాగే దాంతో టీచర్స్ రోల్ గురించి మనం మాట్లాడుకున్నాం. టీచర్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అయ్యి స్టూడెంట్స్ని మనం ఆ రకంగా చేయడానికని ఉపయోగించుకోవాలి. అలాగే ఈ స్వేచ్ఛగా ఆలోచించడానికి కావాల్సింది. అలాగే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఇదిలో మా రోజుల్లో ఉండేది, మేము కాలేజీల్లో వాటిలో చదివేప్పుడు సోషల్ వర్క్ అని ఇప్పుడు ఉన్నాయి కానీ పూర్వంలా చేయట్లేదు. అప్పుడు చాలా వరకు సొసైటీకి కావలసినవన్నీ వెళ్ళి చేయడం, వాటిల్లోనేమో మన ఈ ఎడ్యుకేట్ చేయడానికి కావలసిన సిస్టమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే దీనిలోనూ టైం అయిపోతున్నట్టుంది. దాంతో రెస్పాన్సిబిలిటీ ఇంకోటి ఈ ఉమెన్ ఎడ్యుకేషన్, రశ్మి గారు మాట్లాడారు, ఉమెన్ అండ్ యూత్ చాలా వరకు వాళ్ళందరినీ ఎలాగ ఏ రకంగా చేస్తాము అని చెప్పి మనం చూస్తున్నాము. అందుకని ఈ సోషల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే ఈ పాయింట్స్ అన్నీ మనం చాలా వరకు, అలాగే డెమోక్రసీ, ఇప్పుడు ప్రజలు ప్రభుత్వం అన్నది చాలా వరకు ఉంది. ప్రజలు ప్రభుత్వం కూడా సైంటిఫిక్ ఎడ్యుకేషన్. గోరా గారు కూడా ప్రజాస్వామ్యం పెరగాలంటే నాస్తికత్వం రావాలని బుక్ కూడా రాశారు. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్ చాలా వరకు ఇచ్చారు. అదన్నీ కూడా నేను పీడిఎఫ్లో మీ అందరికి కూడా పంపించాను. ఏంటంటే మన రాజ్యాంగం, భారతదేశ రాజ్యాంగంలో ఎక్కడ పార్టీల పేరు ఉండదు, మనం ఓటర్. రెండోది గ్రామీణ స్థాయి నుంచి మనం కనుక తయారు చేసినట్లయితే పొలిటికల్గా, అంటే మన సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి పార్టీ రహితంగా మనం చేసిన, పార్టీలతో సంబంధం లేదు, ప్రజలు అక్కడ కూర్చొని వాళ్ళందరూ వాళ్ళు ఎన్నిక చేసుకుని కావలసినవి చేస్తారు. అయితే పెద్దది అవుతున్న కొలది మనకి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి కావాల్సి వస్తుంది. కాబట్టి వాటి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అని అంటే ఈ పొలిటికల్ మీన్స్ అన్నది ఈ ప్రజాప్రభుత్వం కింద ఉండాలి. అందుకనే గోరా గారు కూడా మంత్రి అమారేనైతే మనమేమో యజమానులు అని చెప్పి అంతా ఆ రకంగా ఉంది. అలాగే ఈ సూపర్ స్టిషన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్న మూఢనమ్మకాలు, నెక్స్ట్ ఎలాగా సబ్జెక్ట్ కూడా సూపర్ స్టిషన్స్ ఆయన చెప్తున్నారు. అలాగే ప్రాక్టికల్ చేంజెస్ అన్నది చాలా మార్పు కావాలి. దీనిలో ఏంటంటే మనకి సైంటిఫిక్ టెంపర్ ఇన్ స్కూల్స్లో మనం చేసేప్పుడు చాలా వరకు ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ల్యాబొరేటరీస్ ఉండాలి. దాని తర్వాత టీచర్లు కూడా వాళ్ళకి తీసుకెళ్ళి మనం చేయాలి. దాంతో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అని చెప్పాలి. దాని తర్వాత డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం పెడుతూ ఉండాలి. రకరకాలుగా ఈ రకంగా స్టూడెంట్స్ అందరినీ ఆ రకంగా ఎడ్యుకేట్ చేయాలి. యూత్ కూడా ఆ రకంగానే మనం ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి కంక్లూడింగ్ కింద చూసినట్టయితే మనకి టైం ఎక్కువైపోయింది. దాంతో కాన్ఫిడెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్, అంటే వాళ్ళలో భయం లేకుండా కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేట్లు. దాంతో బిలీఫ్ ఏదైనా చెప్పినట్లయితే దాన్ని మనం టెస్ట్ చేసి దాంతో చూసి నిజ నిర్ధారణ చేసుకోవడం, ట్రూత్ అందులో ఉన్నది కనుక్కోవడం అనేది కావాలి. అలాగే ఈ డిస్క్రిమినేషన్స్ ఏమైనా ఉంటే అది తీసేయడానికని అలాంటి ఎడ్యుకేషన్ తీసుకురావాలి. దాంతో ఇన్స్టెడ్ ఆఫ్ ఏదైనా ఒకరిని ఇచ్చేసే బదులు, హేట్రెడ్ చేసే బదులు
మనం దానిలో ఉన్న ఏంటి లోపాలు సరిదిద్ది సరి చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా వరకు ఉంది. ఈ రకంగా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, సోషల్ ఎడ్యుకేషన్, దాంతో ఈక్వాలిటీ తీసుకురావడానికి అన్నిటికీ చాలా ముఖ్యం. ఈ రకంగా ఈ ఎడ్యుకేషన్ అన్నది మనం ఎథిస్ట్గా ఆలోచించినప్పుడు చాలా వాస్ట్గా అన్నీ ఆలోచిస్తాం. క్రిటికల్ థింకింగ్, సమానత్వం తీసుకురావడానికి కృషి చేయాలి. నాకు ఈ టైం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఏదైనా కావాలంటే విడిగా చాలా వరకు మనం డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.